నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రుద్రారిథమిక్స్. పూర్వంలో చంద్రుడు అందానికి, ప్రకాశానికి ప్రతీకగా వర్ణించబడేవాడు. అతని శరీరంలో ఉన్న అందమైన కాంతి మరియు చల్లదనం అన్ని దేవతలకు, ఋషులకు హర్షాన్ని కలిగించేది. చంద్రుడు 27 నక్షత్రాల మధ్య సంచరించేవాడు. వీరిలో అతని ప్రియమైన భార్యలు కూడా ఉన్నారు. కాని చంద్రుడికి రోహిణి నక్షత్రం అంటే చాలా ఇష్టం. ఆమె పైన అతని ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఈ కారణంగా చంద్రుడు ఎక్కువ సమయం రోహిణి వద్దే గడిపేవాడు. మిగతా నక్షత్రాలు చంద్రుడి ఈ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దక్షుడు, వీరి తండ్రి, చంద్రుడి అవినీతిని చూసి కోపంతో ఇలా శపించాడు: నీవు నీ సర్వసంపదలను కోల్పోయి క్రమంగా క్షీణించిపోతావు. ఈ శాపం వల్ల చంద్రుడి కాంతి తగ్గిపోవడం ప్రారంభమైంది. అతను రోజురోజుకి క్షీణించిపోతూ తన కాంతిని కోల్పోతున్నాడు. ఈ అన్యాయంపై దేవతలు మరియు నక్షత్రాలు తీవ్ర మనోవేదనలో పడ్డారు. చివరికి వారు శివుని ఆశ్రయించారు. శివుడు చంద్రుడిని కాపాడటానికి తన జటాల్లో చంద్రుని స్థానం కల్పించాడు. తద్వారా చంద్రుడు తిరిగి తన కాంతిని పొందగలిగాడు. కాని దక్షుని శాపం పూర్తిగా తొలగించబడలేదు. అందుకే చంద్రుడు క్రమంగా క్షీణిస్తాడు, మరలా వెలిగిపోతాడు. ఇది ప్రతి పౌర్ణమి, అమావాస్య సమయంలో జరుగుతుంది. ఈ కథ మనకు తెలియజేస్తుంది, ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటన వెనుక దైవీచర్యలు మరియు శాపాలున్నాయని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చెయ్యండి. అలానే మన రుద్రారిథమిక్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.